హ్యాండ్ చేద్దాం ఫ్రెండ్స్. లెగ్ చూడండి, ఇలా ఉన్నాం కదా, చూడండి జస్ట్ తో 1, మళ్ళీ డౌన్ చేసి ఆపోజిట్ లెగ్ 2, 3, 4. నేను ఇలా చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇలా ఉన్నాం కదా, చూడండి జస్ట్ 1, మళ్ళీ డౌన్ చేసేసి 2, మళ్ళీ డౌన్ 3, డౌన్ 4, డౌన్. అలా ఇంకొకసారి చేద్దాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8. ఓకే, దాన్ని మనం ఏం చేయాలంటే టర్న్ అవుతూ చేయాలి. రెడీ? చూడండి 1 2, కొంచెం టర్న్ అవ్వాలి, 3 4 5 6 7 8. ఓకే, ఈ టైప్కి అంటే మరీ సైడ్కి బెండ్ అవ్వకూడదు, అలానే మరీ స్ట్రైట్ ఉండదు, కొంచెం క్రాస్, మరీ ఎక్కువ సైడ్కి వద్దు. ఓకే, ఇంకొకసారి ట్రై చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడికి వచ్చాం కదా, ఈ లెగ్ని చూడండి ఫ్రంట్ ఇలా. ఓకే, 1, అలాగే తీసుకెళ్ళి బ్యాక్ పెట్టాలి, 3 4, అలా 4 కౌంట్స్. రెడీ? 1 2 3 4. ఇప్పుడు కొంచెం హిప్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఉంది కదా, 1 2 3 4. ఈ మూమెంట్కి ఒకటే, ఫస్ట్ మూమెంట్కి అవసరం లేదు, సెకండ్ మూమెంట్కి కావాలి. 1 2 3 4. ఈ హిప్ మూమెంట్ వచ్చు కదా, దాన్ని అది చేసేటప్పుడు మనం ఏ లెగ్ అయితే టచ్ చేస్తాం అటు సైడ్ హిప్ అప్ చేయాలి. చూడండి 1 2, ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కంటిన్యూ చేద్దాం. చూడండి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇటు సైడ్ రన్ అవ్వాలి, ఏ లెగ్తో? రైట్ లెగ్తోనే. చూడండి మళ్ళీ 1 2 3 4, మరి ఎక్కువ తిరగకూడదు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయాలి అంతే. చూడండి 5 6 7 8. ఇప్పుడు హిప్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి 5 6 7 8. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేద్దాం ఫ్రెండ్స్. రెడీయా? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. సేమ్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నేను హ్యాండ్ మూమెంట్ చెప్తాను చూడండి. జస్ట్ నార్మల్గా ఇలా డ్రెస్ పట్టుకొని సేమ్ ఇలా షోల్డర్స్ని ఫ్రంట్కి 1 2 3 4. ఓకేనా? ఇంకొకసారి స్టార్ట్. 1 2 3 4. ఓకే, ఇలా ఫ్రంట్కి వచ్చి బ్యాక్ వెళ్ళాలి అంతే, సింపుల్. రెడీ? 1 2 3 4. ఓకే, దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి అప్ అండ్ డౌన్. ఇది డౌన్ అయినప్పుడు ఇది అప్ అవ్వాలి, ఇది డౌన్ అయినప్పుడు ఇలా అప్ అవ్వాలి. రెడీ? స్టార్ట్. 1 2 3 4. ఇలా 4 టైమ్స్ వస్తుంది. రెడీయా? ఇప్పుడు ఇది రెండు కలుపుదాం. 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్ హ్యాండ్ బాడీ ఇది యాడ్ చేద్దాం. రెడీయా? ఇలా పట్టుకున్నాం కదా, డ్రెస్ క్యాచ్ చేసి షోల్డర్స్ ఫస్ట్. చూడండి 1 2 3 4. ఇప్పుడు ఈ మూమెంట్ 5 6 7 8. సేమ్ అలాగే రివర్స్. 1 2 3 4. లెఫ్ట్ లెగ్ 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ సిగ్నేచర్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్